ఉన్నట్లు ఆయన చేతి కొరత కాలేదు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవాది దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. మీరు వాక్యాన్ని వినివారయుండి వాక్య ప్రకారంగా ప్రవర్తించుకోకుండుకుంటే మనకు మొదలు కదా. పాలకు సుక్కుపోయినా ఏమైనా తాగుతామా? వాక్యంలోనే తప్పించాడు, రకరకాలుగా తప్పించాడు. నువ్వు ఏ డబ్బు పోయినా ఇండ్లు పోయినా ఏ పోయినా సంపాదించుకో, వాక్యంలో రాకుండా పట్టించాడు. వాడు అపవాది గర్జించిపోతే ఎవరు బెదురుతున్నా అని వాడు బుట్టలో పోన్లు వేసుకున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని పోకుండా కానీ వాడు చేసేది వాడు ప్లాన్ అర్థమే చేదే కదా. మంచి మార్గంలో పోయే వాళ్ళంతా ఇది అది రాకుండా పట్టిస్తాడు. తిను తాగు ఎక్కడాడు ఎంజాయ్ చేయి, నీకేం పట్టిస్తాడు, రాంగ్ రూట్లో పట్టిస్తాడు. మన హైదరాబాద్ నుంచి అక్కడ కర్నూలు బట్టి వస్తుంటే యెహోవా సాక్షిలో వేసినారు. ఆ శనివారం ఆ యెహోవా సాక్షి బోర్డు వేసేది. అది అందరూ రండి రంటారు, యెహోవా దేవుడు. మేము లేదని లేదు యెహోవా. మరి యేసుక్రీస్తు ఏం కావాలి పరిస్థితి? యేసుక్రీస్తే పరలోక రాజ్యం. యెహోవాసువార్త 14:6 చెప్తుంది. యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. యేసుప్రభు ఇప్పుడు యెరూషలేములో యేసుప్రభును రక్షకుడు విమోచకుడు నమ్ముకోలేకుంటే వాళ్ళకంతే యేసు ద్వారానే పరలోక రాజ్యం. అందును బట్టే ఈ కీర్తనకారు 3వ అధ్యాయం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. నీకు గర్భఫలం ఇచ్చాడు. ఎవరి కొరకు? నీ కొరకేనా? నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఇది ఇచ్చే బలము శక్తి ఇన్ని ఇచ్చాడు. నీకు మంచి మంచి ఆహారం ఇన్ని ఇచ్చాడు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. అడిగితే ఇచ్చేది దానం అంటారు. అడగకమని కృప చూపుతున్నాడు కదా. అయిపోయి ఒకసారి మొత్తం మీద ఉన్నప్పుడు అయిపోయి నా పని అయిపోయింది అని శాతగా అంటుండే. అట్లా కూడా ఇప్పుడు ఉరికాట పారట తొందరగా వచ్చి కష్టపడి ముందుకు వచ్చాడంటే దేవుడు ఆయనకి ఇచ్చే ఆయుష్కాలం ఆడుకుంటే ఎవరు చేసేవాళ్ళకి ఆశీర్వాదం కదా. దేవుని సన్నిధానం పెంచరు కదా. అందుగురించి రక్షణ పొందిన వాళ్ళకు మనం కూడా ఆత్మీయంగా ఉండాలి కదా. అందుగురించి యుగ సంబంధం దేవత ఏం చేసిందా? గుడితనం చేసి పెట్టింది. ఆ గుడ్డితనంలో నుంచి కళ్ళు తెరపాలంటే వాక్యం అనే హృదయంలో మనం. సామెతల గ్రంథం 16:6 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందుట వలన మనుషులు చెడు తలంపులని బయటకు పోతుంది. ఉండటానికి వీల్లేదు. చీకటిలో టాక్ చేసే చీకటివంటిది చీకటిలోకి వెలిగేసి బయటకు పోతుంది. అందుగురించి మనము హృదయంలోనికి టార్చ్ అనే వాక్యం వెలిగేస్తుంది. ఇది చెడుగు, ఇది మంచి అని గ్రహిస్తుంది. ఒకసారి మనం కూడా మనము పొరపాట్లు ఏదో పొరపాటు పడినప్పుడు సరి చేస్తుంది వాక్యము కదా. అందుగురించి తండ్రి లేని వారికి తండ్రి లేని దేవుడు, తల్లి లేని వారికి తల్లి లేని దేవుడు. కాబట్టి మనము బలహీనమే బలపరుస్తుంది. కాబట్టి వాక్యంలోనే నువ్వు ఇట్లా ఇన్నట్లు ఉంటుంది, రాగుట పట్టించుంటావు. మీరు వాక్యాన్ని వినివారయుండి వాక్యం వినివారు దాని ప్రకారంగా ప్రవర్తి మీకు మీరే మోసపోతుంది. ఏం పోయినా పర్లేదు, వాక్యం తప్పిపోరాదు, మోసపోరాదు. అందుకు చెప్పిల్లరా, మరి రక్షింపకుండా ఆయన చేతులు కురత చేతుల భూమి ఆకాశము ఆయన మనకు సాయం కలగజేసిన యెహోవానే మనకు సాయము. రక్షింపబడాలంటే ఏం చేయాలంట? మార్కు సువార్త 16:10 నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు నమ్మని వానికి శిక్ష. నిన్ను ఎంతో సువార్త జరిగిందంటే చాలా సంతోషంగా నిద్రపోయినాం సువార్త మనం ప్రకటించడం. అందుగురించి మనం సువార్త కరపత్రి ద్వారా, పాట ద్వారా వ్యక్తిగతంగా చెప్పాలి. పెద్ద ప్రసంగాలు కాదు, వాక్యాన్ని మనం చెప్పాలా. కరపత్రితో చెప్తామో ఏం చెప్తారు కదా. అందుగురించి మీరు నమ్మి బాప్తిసం తీసుకున్నారు. నమ్మి బాప్తిసం నమ్మని వానికి శిక్ష. ఒక ఆయన అడుగు సార్ నరక శిక్ష నరకమంటారు. ఒక ఏం చెప్పాలా? శిక్ష లేదా? 7 తీర్పులు 10 తీర్పులు నిన్నో చెప్తున్నారు. నమ్మి బాప్తిసం తీసుకున్నారు నమ్మని వానికి శిక్ష. ఈ భూమి మీద మనకు బ్రతికి ఆశ ఎంతోమంది రాలిపోతున్నారు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఒకవేళ వెళ్ళిపోయామంటే దేవుని కృప. అందుగురించే యోబు భక్తుడు ఉండవు, ఈ భూమి మీద తల్లి గర్భంలో 10 క్షణం వెళ్ళిపోయింటే బాగుండేది ఏమి లోకం అంటాడు. భూమి మీద తల్లి గర్భంలో 10 క్షణం వెళ్ళిపోయింటే నాకు బాగుంటుంది ఏమి లోకం అంటున్నాడు కదా. అందుగురించి యోబు గ్రంథంలోనే చూస్తే ఆ మాట కనబడుతుంది కదా. చూడరా యోబు గ్రంథం. మరి అందుగురించి మనమంతా మారు మనసు పొంది రక్షణ పొంది అనేకులు ముంగూర్తిగా మాదిరికరంగా యోబు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. అది వేకువ కనురెప్పలు చూడకుండు గాక. యోబు గ్రంథం 3:10 పుట్టుకతోనే నేను చావకపోతిని. 11 గర్భం నుండి బయలుదేరగానే నేను ప్రాణం కదా. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నాడు అంటారా? ఏం చనిపోయాడు ఏరా, నాకు వ్యతిరేక పని ఎంతో దుఃఖం, తల్లిదండ్రులకి అయితే ఎంతో కానట్టే కదా. కానీ ఈ భక్తుడు అంటున్నాడు అంటే చిన్నపిల్లలకు పరదేశి అంటే చనిపోతే ఎక్కడ పోతారో దేవుని ఆయన సన్నిధానం పోతారు.
ఒక ఆయన చెప్తే జన్మపాపం ఉండదు ఎన్నోమా అని చెప్తే చెప్పేదో కూడా అర్థం కొంతమంది మూర్ఖంగా వాదిస్తారు. కానీ ఇక్కడ చూస్తే చనిపోతే ఎందుకంటే పరదేశి. అందు గురించే మరి నేనే అది వేగో కనురెప్పలు చూడకుండా కాక పుట్టుకు చావకపోతేనే అంటాడు కదా. మనిషికి మరణం ముగింపు అది మరో జీవితానికి ఆరంభం. ఒక గింజ సస్తాది మొలకెత్తది. మనకి దానికే ఉంటుంది అనే జీవితం మనకి లేదంటారా? ఈ భూమి మీద రక్షణ పొందిన మనం కూడా ఒక ఆత్మను సంపాదిస్తే నీకు అక్కడ ఉంటుంది ఫలితం కదా. చూడండి 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ చూడండి పిల్లరా ఏముందంటే ఈ పరిచయం చూసి దేవుడు సంతోషిస్తున్నాడా లేదనేదే. ఒక కోట్లు సంపాదించడం కంటే ఆత్మను సంపాదిస్తే ఎంతో ఆశీర్వాదం. పేతురు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం అందులో 1 పేతురు రాసిన పత్రిక దేవదూతలు తొంగి చూస్తారంట. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి, ముగించుకుందాం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాను పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూరేను కదా. అందుగురించే మరి పరిశుద్ధాత్మ మీకు సువార్తను ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై అంట. ఏ సంగతులు? పునరుత్థానం గురించి కదా. జన్మదినము కంటే మరణదినం పునరుత్థానము. యేసు ప్రభు రక్షణ పొందుకున్నాం. యేసు శిలువలో యజ్ఞమైనందుకు మన రక్షణ భాగ్యం వచ్చింది కదా. ఈ సంగతుల విషయమై అంట పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడి ఈ సంగతి విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే ఈ తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు చూసి టొంగు చూడు. ఒక ఆత్మకు సువార్త నడిపిస్తే మధు కానీ నీవు కానీ దేవదూతలు టొంగు చూస్తారంట. ఇంత బంగారు చంపించుకున్నందుకు కాదు. అందు గురించే సువార్త కొరకు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిందులు, బాధలు, అవమానాలు. మత్తయి సువార్త 5:9-10 ఇస్తే నీతి కొరకు నిందలు పాడేవారు ధనులు దేవుని రాజు. రక్షణ పొందిన వారు ప్రతి ఒక్కరు గ్రహించాలి కదా. ఈ భూమి మీద మనకు బతుకు ఇచ్చాడు. అందు గురించే నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. రక్షణ యెహోవాది. రక్షణ ఎవరిది? ఆయనదే. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు యేసుప్రభు. రక్షణ ఆయనది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ కొద్ది కాలం రక్షింపబడి మనం సాక్ష్యాన్ని పొందుకొని అనేకులు ముంగూర్తిగా మాదిరికరంగా ఉంటారు. పౌలు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోడు అంటాడు కదా. ఈ భూమి మీద మనం హన్నమ్మ ఉంది. ఆమె ఎంతో భయభక్తులు కలిగి లూకా సువార్త 2వ అధ్యాయం 36 చూస్తే వాసేరు గోత్రాల హన్నమ్మ దేవాలయం విడియకొండగా ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి దేవాలయాన్ని ఎంతగానో వచ్చింది దేవుని స్థానం. ఎందుకంటే ఆమె పట్టుదల 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడియకొండగా ఆమె దేవుని గణపరిచిన వ్యక్తి, కొనియాడిన వ్యక్తి. అలాగ మన జీవితాలు ఒక హన్న వలె మరి ఏ విధంగా మనం ఉన్నాం. మన బతుకుల్లో చిన్నగా మనం బతుకుతున్నాం. ఒక హన్న వలె మనం బతకాల, ఒక యేసు వలె బతకాల. రక్షణ పొందుకున్న వారు ఒక స్టెఫెన్ వలె బతకాల. బతికిన ఆయన కోరిక, చనిపోయిన ఆయన కోరికే. ఈ సమయంలో మనకి ఇచ్చిన రక్షణ పొందిన మనం కూడా దేవునికి మహిమకరంగా బతుకులు బతికి మనము ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. దేవుడు తన మాటలు మన హృదయాల్లో ఫలించలాగునా మరి ఆ దేవాదేవుని స్మరిస్తామండి. కంఠంలో అప్పుడంత వరకు సువార్త ప్రకటిస్తాం. పాట ద్వారా, క్రియ ద్వారా, సత్క్రియల ద్వారా కొనసాగిస్తాం. ఒకసారి ఆలోచించుకోండి, ప్రార్థన చేస్తాం, తలలోంచండి. ఈ భూమి మీద మన బతుకులు ఎలాగ బతుకుతున్నాం ఆలోచించండి, మోకరించండి. మధు ప్రార్థన చేయి. స్తోత్రం నాయన, నీ ప్రియ కుమారుని ద్వారా పంపించావు, నీకు స్తోత్రం అని ప్రార్థించండి ఒకరు. దేవాది దేవుడు రక్షణ భాగ్యాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. కొన్ని కోట్లు కంటే లేనిది ఉచితమైన రక్షణ భాగ్యం ఇచ్చినందుకు ఆయనకు ఉచితంగా స్వార్థ ప్రకటించాలని వాక్యమైన దేవుడు మాట్లాడాడు. ప్రార్థించండి. మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఆలోచనను మా హృదయంలో ఉంపజేయడం ఇలా ఎంతోమంది సువార్త కలిసేది నాశనానికి గురవుతున్న వారు హృదయాలను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. దేవాలను చిత్రంగా రచించినాయి. దయను గుర్తించడానికి నేను విశ్వాసంతో పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. క్రీస్తు వేడుకుంటున్నాను.